హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్ గురించి తెలుసుకుందాం. డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్ అనేది ఒక కెమికల్ రియాక్షన్. కోల్లో ఏముంటుంది? కార్బన్ ఉంటుంది. యాక్చువల్లీ మనం కార్బన్ని ఆక్సిజన్ ప్రెజెన్స్లో హీట్ చేస్తే మనకి CO2 అనేది దొరుకుతుంది. బట్ ఇక్కడ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్లో మనం కార్బన్ని ఆక్సిజన్ ఆబ్సెన్స్లో హీట్ చేస్తే మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి. దానినే మనం డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్ అంటాము. సో ఇక్కడ ఏం చేస్తామంటే కోల్ని స్ట్రాంగ్గా 1000 degrees సెల్సియస్లో ఆక్సిజన్ ఆబ్సెన్స్లో హీట్ చేస్తే మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. అవేంటంటే కోక్, కోల్ తార్, అమ్మోనికల్ లిక్కర్ అండ్ కోల్ గ్యాస్. సో దీనికి కావలసిన మెటీరియల్స్ ఏందో చూద్దాము. 2 హార్డ్ గ్లాస్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాము అండ్ డెలివరీ ట్యూబ్ తీసుకుంటాము, క్లాంప్ స్టాండ్ తీసుకుంటాము, రబ్బర్ స్టాపర్స్ తీసుకుంటాము అండ్ బర్నర్ అండ్ పీస్ ఆఫ్ కోల్, వాటర్, ఇవి కావాలి. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఏమంటే ఒక టెస్ట్ ట్యూబ్లో స్మాల్ పీస్ ఆఫ్ కోల్ ఆర్ పౌడర్డ్ కోల్ని తీసుకోవాలి అండ్ ఆ టెస్ట్ ట్యూబ్కి రబ్బర్ స్టాపర్ని అండ్ డెలివరీ ట్యూబ్ని అటాచ్ చేయాలి. అదేమంటే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ అండ్ సెకండ్ టెస్ట్ ట్యూబ్కి ఏం చేస్తామంటే ఈ డెలివరీ ట్యూబ్ ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేయాలి. అండ్ సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకుంటాము? వాటర్ తీసుకుంటాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో మనకి పౌడర్డ్ కోల్ ఉంది కదా, సో దాన్ని మనం హీట్ చేస్తాము. సో హీట్ చేస్తే మనకి అండ్ ఏం చేస్తామంటే టెస్ట్ ట్యూబ్లో ఎయిర్ వెళ్ళకుండా ఉండడానికి రబ్బర్ కార్క్తో క్లోజ్ చేసేస్తాము. తర్వాత ఏం చేస్తామంటే హీట్ చేస్తే మనకి బ్లాక్ స్మోక్ అనేది డెలివరీ ట్యూబ్ ద్వారా సెకండ్ టెస్ట్ ట్యూబ్లోకి వస్తుంది. ఈ స్మోక్ వచ్చేసి హెవీ బ్లాక్ లిక్విడ్గా సెకండ్ టెస్ట్ ట్యూబ్లో సెటిల్ అయిపోతుంది. దాన్నే మనం కోల్ తార్ అంటాము. అండ్ అలాగే మనకి అమ్మోనియా గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ అమ్మోనియా వచ్చేసి వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. దాన్నే మనం అమ్మోనికల్ లిక్కర్ అంటాము. అండ్ గ్యాస్ అనేది అబ్జర్వ్ చేస్తాము. ఈ గ్యాస్ వచ్చేసి వాటర్లో కలవదు, సాల్యుబుల్ కాదు. సో ఆ గ్యాస్ వచ్చేసి ఏమంటే కోల్ గ్యాస్. అండ్ తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ని మనం ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో మనం కోల్ పౌడర్ తీసుకుందాం కదా, ఈ కోల్ పౌడర్ హీటింగ్ అయిపోయిన తర్వాత పౌడర్డ్ కోక్గా మారిపోతుంది. సో దాన్నే మనం కోక్ అంటాము. దీంట్లో ఇది వచ్చేసి ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ ఉంటుంది. సో మనకు వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి? కోల్ తార్ వచ్చింది, సెకండ్ టెస్ట్ ట్యూబ్లో చూసాం కోల్ తార్ వచ్చింది అండ్ గ్యాస్ అనేది అబ్జర్వ్ చేసాము. అండ్ అమ్మోనికల్ లిక్కర్ వచ్చేసి అమ్మోనియా వాటర్లో డిజాల్వ్ అయిపోయి అమ్మోనికల్ లిక్కర్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో కోక్ అనేది దొరుకుతుంది. తర్వాత కోక్ గురించి తెలుసుకుందాం. సో కోక్ వచ్చేసి టఫ్, తర్వాత పోరస్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. సో కోక్ వచ్చేసి ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్, అంటే ఇక్కడ 99% ఆఫ్ కార్బన్ అనేది దొరుకుతుంది. కోక్ వచ్చేసి సాలిడ్ ఫామ్లో ఉంటుంది అండ్ కోల్ తార్ వచ్చేసి లిక్విడ్, కోల్ గ్యాస్ వచ్చేసి గ్యాసియస్. సో ఈ కోక్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే స్టీల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ చేస్తాము అండ్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్ తార్. సో కోల్ తార్ వచ్చేసి బ్లాక్, థిక్ అండ్ అన్ప్లెజెంట్ లిక్విడ్. తర్వాత ఈ కోల్ తార్ని మనం స్టార్టింగ్ మెటీరియల్గా యూజ్ చేస్తాం. లైక్ ఎక్కడంటే సింథటిక్ డైస్లో, డ్రగ్స్లో, పర్ఫ్యూమ్స్లో అండ్ ప్లాస్టిక్స్, పెయింట్స్, తర్వాత బెంజిన్, టోలిన్, నాఫ్థలిన్ బాల్స్, వీటి తయారీలోకి వీటిని స్టార్టింగ్ మెటీరియల్గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కోల్ గ్యాస్. సో ఈ కోల్ గ్యాస్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫ్యూయల్స్గా యూజ్ చేస్తాము ఇండస్ట్రీస్లో. అండ్ ఇది వచ్చేసి హైలీ ఇన్ఫ్లేమబుల్ అంటే తొందరగా బర్న్ అయిపోతుంది. తర్వాత అమ్మోనికల్ లిక్కర్. అమ్మోనికల్ లిక్కర్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే హౌస్ హోల్డ్ క్లీనర్స్లో యూజ్ చేస్తాము అండ్ విండో గ్లాస్ క్లీన్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తాము.